ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8531934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8531934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, జీవంగల దేవుని మనం కలిసి ఆరాధన చేసుకోవడం దేవుడిచ్చిన గొప్ప ధన్యత. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉండిని నా ప్రార్థన లగించుమా ప్రభువా, నా ప్రార్థన లగించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన లగించుమా ప్రభువా, నా ప్రార్థన లగించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా ఎండే దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే వదిలపరిచేది. నా ఎండే దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే వదిలపరిచేది. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఆ బదులు నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్నాదుకుండివే. ఆ బదులు నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్నాదుకుండివే. లోకమందయు నన్ను విడిచిన, లోకమందయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివి.
నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమెత్తివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన యేసయ్యా. దేవా మీకు ఆరాధన తండ్రి. ప్రభువా స్తోత్రం తండ్రి. ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించిన దేవా సృష్టికర్తైన మా గొప్ప యేసమి ప్రేమ కరుణ దయని బట్టి మేమందరం దేవా ఈ రోజు దేవా కొనియాడుతున్నాం తండ్రి. దేవా మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తమే తండ్రి. దేవా మేమందరం రక్షణ పొందుకొని రక్షణలో ఎదగడం తండ్రి. ఆమె అనుదిన మహిమలో ఎదగడం ప్రభావ మీ చిత్తం దేవా మేము నమ్ముతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మవులైన యేసు మీరు మాలో ఇచ్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. దేవా తండ్రి దేవా పరలోకం నుండి మా కొరకు నా కొరకు దేవా దిగి వచ్చిన యేసే మీకు వందనాలు తండ్రి. కలువరి సెలవులో మా కొరకు ప్రాణం పెట్టిన యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మా మేలు కొరకు నిత్య జీవన కొరకు రక్షణ కొరకు కావలసిన అన్ని ప్రోమీలు చేసి మాకు అనుగ్రహించిన గొప్ప ఆమె దేవా రక్షణని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. గ్రేట్ సాల్వేషన్ బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. యేసే ఉచితంగా తండ్రి రక్షణ మాకు అనుగ్రహించినట్టు దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. వందనాలు తండ్రి. దేవా మీ ప్రేమని బట్టి వందనాలు తండ్రి. యేసే మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. యేసే మీరు సిలువలో తండ్రి మా దారిద్ర్యం సిలువలో మోసుకొని మన్నచి క్రిస్తునందు దేవా మమ్మల్ని ధనవంతులు మార్చిన మీ ప్రేమని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా యేసే శత్రువైన సాతాను కూడా సిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడించి గొప్ప విజయం తండ్రి మాకందరికీ దేవా మీరు అనుగ్రహించిన మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. దేవా మా శాపాలందరూ సిలువలో మోసుకొని మన్నచి దేవా మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మా నందలు అపమానాలు సెలవులు మోసుకొని మన్నిచి తండ్రి మాకు తండ్రి గొప్ప తండ్రి ఘనత తండ్రి అనుగ్రహించిన దేవ వందనాలు తండ్రి. మా తిరస్కారం అంతా సెలవులో మోసుకొని ఆమె మరణించి తండ్రి మమ్మల్ని ప్రియ బిడ్డలుగా మీరు అంగీకరించిన మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా థ్యాంక్ యూ ఫాదర్. యేసే మీకు ఆరాధన. ఓకే డబా ఖరాబిన సోలో కోరుబిడే సిగార కోరుబిడే తండ్రి. సమాధానుడు తెలియచి పరిశుద్ధాత్మవరైన మాలో వచ్చి అనుదినం జయంతో మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఆనంద తల్లంతో మమ్మల్ని నింపుతున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ప్రేమతో దేవా పరిశుద్ధాత్మ వల్ల నింపినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ ఫలం వరాలతో మమ్మల్ని నింపిన మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసే మీకు ఆరాధన. శత్రువైన సాతాను తురుక్కొని అనుదినం దేవా జయంతో మేము సాతాను తొందరలు జయించుకొని ప్రతి కృప తండ్రి మాకందరికీ అనుగ్రహించండి. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి సమస్యల మీద మాకు జయం అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. పాపాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రతి కృప మాకు ఇచ్చినట్టు వందనాలు. లోకాశలను చేర్చుకొని ప్రతి కృప తండ్రి మాకందరికీ అనుగ్రహించిన యేసే మీకు ఆరాధన తండ్రి. ఓహే డబాకర దుఃఖం నిరాశ బాధ నుండి దవ ఇప్పుడు దాకా విడిపించిన దవ మీకు వందనాలు తండ్రి. కూడా దవ మీ చిత్తానుసరంగా మమ్మల్ని అందరినీ నడిపించుము తండ్రి. ఈ రోజు వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దవ సహాయం చేయమవుతండి. వాక్యం బిడ్డన తండ్రి ప్రార్థనలు పాల్గొంటున్న అందరూ ఆత్మ ప్రాణ శరీరంలో పరిశుద్ధాత్మ దవ బలమైన కార్యాలు దవ మీరే దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అవసరాలు అద్భుతంగా దవ మీరు తీర్చుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఊహే డబా ఖరాబినా సోలో కోరబిరే ప్రతి సమస్య నుండి హోలీ స్పిరిట్ విడిపించుందండి. ఉదయగాలందరినీ ఉదయం అభిషేకంతో కుమిరించుందండి. యేసయ్య మీ అభిషేకంతో మమ్మల్ని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. దవ మీ రక్తంగా దభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక దేవుని పిలుపు ప్రియులారా చాలా గొప్పది. దేవుని పిలుపు చాలా గొప్పది. కాబట్టి దేవుని పిలుపు సువార్ ద్వారా దేవుడు మనల్ని అందరిని పిలిచిన కాబట్టి దేవుని పిలుపుకు ప్రియులారా లోబడి మన అనుదినం ముందుకు వెళ్ళడం ప్రియులారా కృపాదేవుడు అధికంగా అనుగ్రహించినాక ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని పిలుపు పొందిన వారు ఎలాగే బ్రతకాలి నడవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒకసారి ప్రియులారా మనం వాక్యం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుడందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోను సాత్వికమతోను నడుచుకోనవలెనని ప్రభువుని బట్టి
గైదేనైనా నేను మిమ్మల్ని బెదమాలు కోను చున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఇలా దేవుని పిలుపు పొందిన మనం ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలి. అంటే దేవుని ప్రేమని బట్టి ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులరా కాపాడుకోని ముందుకొళ్ళాలని దేవుడు ప్రియులరా కోరుతుంది. ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. ఐక్యత ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఐక్యత కాబట్టి జీవం గల దేవునితో యేసుక్రీస్తుతో ఉన్న ఐక్యత చాలా ప్రాముఖ్యం. అలాగే దేవుని బిడ్డలతో ఉన్న ఆత్మ కలిగించే ఐక్యత పరిశుద్ధాత్మ వలన దేవుని బిడ్డలతో కూడా ప్రియులరా మనం ఐక్యత కాపాడుకోవాలన్నమాట. దేవునితో మనం యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం అందరం ఇప్పుడు ఐక్యత కలిగిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ఒక మరణం శిలువ మరణం నమ్మిన ప్రియుల రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించాము. క్రిస్తువును కలిగిన మనకు అందరికీ తండ్రైన దేవునితో ఇప్పుడు సమాధానం ఉంది, ఐక్యత ఉంది అన్నమాట. గొప్ప దేవుడు, ఆకాశం భూమి సౌందర్యం అందరితైన శెట్టిగారితైన జీవగల దేవుడు పరిశుద్ధైన దేవునితో మనకు ఐక్యత ఉంది. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా రాయబడింది. అంటే మనం అందరం యేసుక్రీస్తును నమ్మిన ప్రియులారా, మనం అందరం యేసుక్రీస్తు ప్రేమ గురించి యేసుక్రీస్తు పిలుపు లోబడి ప్రియులారా బ్రతుకుతున్న మనకు అందరికీ యేసుక్రీస్తు ద్వారా జీవగల దేవునితో ఐక్యత ఉంది అన్నమాట. అందుకొరికి ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అందుకొరికి ప్రియులారా మన యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మరకలు జరుగుతాయి అనమాట. తప్పకుండా ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు యేసు నామములో మనం నిలబడి విశ్వాసంతో ప్రియులారా ప్రార్థన చేసిన చాలు దేవుడు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి మనకు జీవం గల దేవునితో మనకు ఐక్యత ఉంది అనమాట, సమాధానం ఉంది. కాబట్టి మనందరి ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు, తప్పకుండా ఆలగిస్తాడు. ఎన్నో ప్రార్థన దేవుడు ఆలగించాడు. ఇప్పుడు కూడా ఎన్నో విషయాలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇంకా కూడా దేవుడు జవాబు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మన ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తుతో ఉన్న ఐక్యతలో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే యేసుక్రీస్తు ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి మన తోటి సహోదరులతో ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం శ్రద్ధగా మనం కాపాడుతున్నామా, లేదంటే ఈ విషయంలో మనం అశ్రద్ధగా మనం ఉన్నామా? ఎలా ఉన్నారు మన బ్రతుకు తోటి? కాబట్టి మనం కొందరు అనుకున్నారు యేసుక్రీస్తుతో నేను మంచిగా ఉండే చాలు అని అనుకున్నారా? యేసుక్రీస్తుతో ప్రియులారా మంచి ఉండాలి, దేవుని చిత్తమే అన్నప్పుడు కూడా యేసుక్రీస్తుతో ఉన్నవారు ఉన్నారు. వారితో కూడా ప్రియులారా ఐక్యత కలిగిన వారు ఉండాలి అనమాట. యేసుక్రీస్తుతో మనం ఐక్యత కలిగి ఉండాలి. అలాగే యేసుక్రీస్తు పిలుపు ఉందని యేసుక్రీస్తు బిడ్డలతో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తునందు మన సహోదరులతో కూడా ఐక్యత కలిగి ఉండాలి అని బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుతో మాత్రం ఐక్యత ఉండే, నిజంగా మన యేసుక్రీస్తుతో ఐక్యత ఉండే ఆ ప్రేమ అనురాగములో మనం ఉండే మనం యేసుక్రీస్తుకు లోబడతాయి అనమాట. అంటే యేసుక్రీస్తు చిత్తం ప్రియులారా మనం చూసినట్లయితే మన సహోదరులతో కూడా ఐక్యత కలిగి బ్రతకడం యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలాసార్లు అనుకున్నారేమో క్రీస్తుతో మనం ఐక్యత ఉండే చాలు, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన కొందరు మనం పట్టించుకోలేని పరిస్థితిలో మన మైండ్ ఉందేమో. కాబట్టి మిగిలిన వారితో కూడా యేసుక్రీస్తు వారి పుట్టిన వాక్యం ద్వారా జన్మించిన వారితో కూడా మనం ఐక్యత కాపాడుకోవాలని శ్రద్ధగా కాపాడుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం మంచిది. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తుతో ప్రియులారా మీరు సహవాసంతో ఉండే యేసుక్రీస్తు ద్వారా వాక్యం ద్వారా పులువబడిన మిగిలిన వారితో కూడా మన సమాధానంగా ఐక్యత కలిగి బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు మనం ఎలాగుంది, మన బ్రతుకు ఎలాగుంది ప్రియులారా, మన బ్రతుకు ఎలాగుంది? యేసుక్రీస్తును ప్రేమిస్తున్నా మంచిది. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు అది కోరుతుందండి, జీవంగా దేవుడు కోరుతుంది. ఇక్కడ చాలా ఆశీర్వాదాలు ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించారు, నిజమే, కరెక్టే. కానీ చాలా ఆశీర్వాదాలు ప్రియులారా మనం చూసినట్లయితే మన తోటి సహోదరుల ద్వారా కూడా దేవుడు మనకు ఇవ్వాలి అని దేవుడు కోరుతుంది అనమాట. అందుకొరకే ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది తోటి సహోదరులతో కూడా ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తుతో మన ఐక్యత కలిగి ఉండకుండా దెయ్యాలు ఎన్నో ప్రయత్నం చేశారు. కానీ దేవుని మహాకృపను బట్టి
ఆ సాతాను ఒక తంత్రాన్ని మనం ఓవర్కమ్ చేస్తామనమాట. దేవుని కృపను బట్టి ఓవర్కమ్ చేస్తామనమాట. యేసుక్రీస్తుతో మనం కలిసి ఉండవద్దని సాతాను ప్రణాళిక. కానీ ఆ ప్రణాళికను యేసు దేవుని కృపను బట్టి మనం ఓవర్కమ్ చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న ఐక్యతలో మనం కొనసాగించబడాలి. అలాగే యేసుక్రీస్తు వారితో ఉన్న ప్రియుల ఐక్యతలు కూడా మీరు కొనసాగించబడాలి అని దేవుడు కోరుతుంది. కానీ ఆ ఐక్యతకు వ్యతిరేకంగా కూడా దెయ్యాలు ప్రయత్నం చేస్తుంది అనమాట. ప్రత్యేకంగా మీరు భార్య భర్తలు కలిసి ఉండకుండా, ఐక్యతలు ఉండకుండా దెయ్యాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అనైక్యత తీసుకొని రావడం సాతాను అనమాట. దేవుజనుడు విశ్వాసుల మధ్యలో కూడా అనేకత తీసుకొని రావడానికి ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దైవజనుల మధ్యలో అనేకత తీసుకొని రావడానికి కూడా దెయ్యాలు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం దానిని ఓవర్కమ్ చేయాలన్నమాట. ఆత్మ కలిగి ఐక్యత మనం శ్రద్ధగా కాపాడుకోవాలి. శ్రద్ధగా ప్రియులారా మనం కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా యేసుక్రీస్తు ప్రేమని బట్టి. యేసుక్రీస్తు ప్రేమ మనం మర్చిపోవద్దు అనమాట. కాబట్టి ఇలాగ రాయబడి ఉంది బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. Therefore I, a prisoner for serving the Lord, I, Lord, beg you to lead a life worthy of your calling. You have been called by God. కాబట్టి ప్రియులారా, మనం ఎవరు చేత మనం పిలువబడాం? దేవుని చేత మనం పిలువబడామన్నమాట. మనుషులు కాదు మనల్ని పిలిచేది, దేవుడు అనమాట. నిన్ను పిలిచేది సువార్తమేని విని మీరు నమ్మిన వారు ఉంటే సువార్త ద్వారా దేవుడే పిలిచామన్నమాట, మనుషులు కాదు. సువార్త చెప్పడానికి దేవుడు కొందరు మనుషులను వాడుకున్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. సువార్త చెప్తున్న వారిని బట్టి మనం స్తుతించాలి. ఎందుకంటే వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ నింపబడి అందరూ రక్షణ పొందాలని, బాప్తిస్మం పొందాలని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలని, యేసుక్రీస్తు రాకడ ఎత్తబడాలని సువార్త చెప్తున్న వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సువార్థికుల కొరకు ప్రత్యేక ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. వారు మనం దీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి సువార్థికుడు పరిశుద్ధాత్మ నింపబడి సువార్త చెప్పి ఉండొచ్చు, సువార్థికుడు కానీ సువార్థికురాలు. కాబట్టి ఆ వ్యక్తిని మనం గౌరవించాలి. కాబట్టి ఆ వ్యక్తి మనల్ని పిలిచామని కాదు, దేవుడు ఆ వ్యక్తి ద్వారా మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి నిన్ను ఎవరు పిలిచామని సత్యం మర్చిపోవద్దు, దేవుడు అనమాట. కాబట్టి మీటింగ్ లోని కూడా రావడానికి కొందరు మిమ్మల్ని పిలిచి ఉండవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రేరణ ఇచ్చి వారు పిలిచామన్నమాట. అంటే దేవుడు పిలిచానంటే వారిని దేవుడు వాడుకున్నారు, నన్ను వాడుకున్నారు, కొందరు వాడుకున్నారు అంతే. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఛానల్ మాత్రమే, దేవుని యొక్క ఛానల్ మాత్రమే అనమాట. దేవుని యొక్క పాత్ర. దేవుడు మనను వాడుతున్నారు, మన నాలుకను మనల్ని వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మన అందరం ఎవరి చేత పిలువబడామంటే దేవుని చేత పిలువబడిన వారం. దేవుని చేత పిలువబడడం అంటే ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, చాలా గొప్ప ధన్యత అనమాట. ఆకాశ భూమి సందర్భం అంతస్తుడైన పరిశుద్ధుడు, ప్రేమ, కరుణ, దయగలైన ఆశీర్వాద పూర్ణుడైన దేవుని చేత మీరు నేను పిలువబడిన వారం. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచామన్నమాట. తన దగ్గర మనం ఉండాలి, దేవునితో యేసుతో మనం ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. ఎంత గొప్ప పిలుపు! దేనికంటే గొప్ప పిలుపు ఏదే లేదు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం ఎలా ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్. ఎల్లప్పుడూ ప్రియులారా మనం తగ్గింపు కలిగిన వారు ఉండాలి. తగ్గింపుకు ఆపోజిట్ ప్రియులారా గర్వం అన్నమాట. గర్వంతో మనం ఉండవద్దు అనమాట. తగ్గింపు కలిగిన వారుగా మనం ఉండాలి. దానికి అర్థం ఏంటిది? గర్వం ఉంటే ఆత్మ గర్వించే ఐక్యతలో కొందరు సహోదరులతో మనం సమాధానంగా కొనసాగించబడలేదన్నమాట. కాబట్టి గర్వం రాకుండా ప్రియులారా మనం చూడాలి అనమాట. గర్వం రాకుండా మనం చూడాలి. కాబట్టి మనం చూసినట్లయితే కొందరు చదువుని బట్టి గర్వంతో ఉన్నవారు ఉండవచ్చు. కొందరు అందం ఎక్కువ ఉన్నప్పుడు లేదా డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది. 1 తిమోతి 6 రాయబడింది, ధనవంతులారా మీరు గర్విష్ఠులు కాక ఉండాలి అని రాయబడింది. గర్విష్ఠులు ఉండవద్దు అనమాట. కాబట్టి రకరకాల విషయాన్ని బట్టి గర్వం రావడానికి అవకాశం ఉందేమో. కొందరు నన్ను దేవుడు ఎక్కువ వాడుతున్నారేమో అని చెప్పి, కొందరు అలాగేమో నా ద్వారా చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మన సేవ, దేవుడు మనల్ని బలంగా వాడుతున్నప్పుడు మనం గర్వం రాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఎంత దేవుడు మనల్ని వాడుతున్న కొలది అంత తగ్గింపు ఉండాలి. ఎంత ప్రియులారా దేవుడు మనం దీవించిన కొలది మనం తగ్గింపుతో మాట్లాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. తగ్గింపు కలిగిన వారుగా మనం ఉండాలన్నమాట.
తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్ అని బైబిల్లో రాయబడింది. కాబట్టి బైబిల్లో రాయబడింది తగ్గింపుతో బ్రతున్న వారిను దేవుడు హెచ్చిస్తాడు. కానీ గర్వం ఉన్నవారు వారే తగ్గించబడతాయని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి గర్వం ప్రియులారా యేసుక్రీస్తుతో బ్రతకడానికి, దేవుని చిత్తం చేయడానికి అడ్డుపడుతుంది అనమాట. ఆత్మ గలుగుచు ఐక్యత కాపాడుకొని బ్రతకడానికి ప్రియులారా గర్వం అడ్డుపడుతుంది అనమాట. ఇప్పుడు కొందరు ఇలాగే చెప్తారేమో, నీవు నాతో క్షమాపణ అడగాలి, అలాగుండే నేను చేస్తాను, లేదంటే నేను క్షమించలేదు అని చెప్పేవారు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మొదటిగా దేవుడు ప్రేమించినప్పుడు, యేసే మనల్ని ప్రేమించిన కాబట్టి మొదటిగా మనం క్షమించుకోవాలి, మనం తగ్గించుకోవాలి అనమాట. మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్. కాబట్టి సాత్వికంతో మనం హంబుల్, తగ్గింపు కలిగిన వారుగా మనం ఉన్నామా? మన మాటలు, మన క్రియలు ఎలా ఉంది? గర్వంతో మనం మాట్లాడుతున్నామా, లేదంటే మనం తగ్గింపుతో మాట్లాడుతున్నామా? దేవుని స్వరమిని తగ్గింపు కలిగిన వారుగా, ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుతున్నామా? అది చాలా ప్రాముఖ్యం. కుటుంబ జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యం అనమాట. తగ్గింపుతో ఉండాలి అనమాట. తగ్గింపుతో ఉంటే భర్తతో, భార్యతో కలిసి బ్రతవచ్చు అనమాట. కానీ గర్వం మెచ్చుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం పెట్టిన వారుగా ఉంటే చాలా కష్టం. కాబట్టి కుటుంబ జీవనంలో ప్రియులారా చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని, సహోదరులు అందరం దేవుని చిత్తానుసారంగా తగ్గింపు కలిగిన వారు ఉండాలి. ఆల్వేస్ అని రాయబడింది బైబుల్. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ తగ్గింపు కలిగిన వారు ఉండాలి. డబ్బు లేనప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అవసరాలు తీర్చబడిన తర్వాత కూడా, తీర్చబడలేనప్పుడు తీర్చబడిన తర్వాత కూడా. కొందరు నుండి అవసరాలు అంత తీర్చబడిన తర్వాత నాకు ఎవరు అవసరం లేదు, అలా కొందరు ఉన్నారు. కాబట్టి అది కాదు ప్రియులారా, మనం ఎల్లప్పుడూ తగ్గింపు కలిగిన వారు ఉండాలి. ఆల్వేస్ బి హంబుల్ అండ్ జెంటిల్. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది, బి పేషెంట్ విత్ ఈచ్ అదర్, మేకింగ్ అలవెన్స్ ఫర్ ఈచ్ అదర్స్ ఫాల్ట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. కాబట్టి ప్రేమను బట్టి ప్రియులరా ఎదుటి వారి యొక్క పొరపాటులు, మిస్టేకు, తప్పు, అది మనం క్షమించుకోవాలి. మనం కూడా ప్రియులరా మన జీవితంలో చూస్తే దేవుని పిలుపు పొందిన ప్రియులరా మనం ఎన్నోసారి మనం పాపం చేసాం. దేవుని పిలుపు పొందిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా పాపం చేయలేని వారు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఎన్నోసారి మన ఆలోచన గాని, మాటల ద్వారా గాని, క్రియల ద్వారా గాని మనం పొరపాటు జరిగింది మన జీవితంలో. అయినా కానీ ప్రభు యేసయ్య నా పాపం క్షమించుము, ఆలోచన, మాటలు, క్రియల ద్వారా పాపం క్షమించుమని యేసయ్యతో మనం చెప్పినప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించామన్నమాట. జీవగల దేవుడు మనతో క్షమించాం, యేసయ్య మన పాపాలు క్షమించాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమతో ఆ రక్తం ద్వారా ప్రియుల మనల్ని కడిగి మన పాపాలు క్షమించినట్టు మనతో క్షమించాలి. ఇద్దరితో క్షమించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. తోటి మన సహోదరులతో క్షమించుకొని ప్రియులార పరిశుద్ధాత్మ సహాయం వలన బ్రతకడం మనం నేర్చుకోవాలి. అప్పుడు ప్రియులార దేవుని ప్రేమతో మనం నింపబడి క్షమించలేని మనస్సు కలిగిన వారుగా ఉండే, దేవుని ప్రేమతో నింపబడకుండా క్షమించలేని మనస్సు కలిగిన వారుగా ఉండే ప్రియులార ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడబడలేదన్నమాట. ఆ పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులరా మనం పరిశుద్ధాత్మ దేవునితో యేసుతో ప్రార్థన చేయాలి. యేసు మీ ప్రేమతో నన్ను నింపము, మీ శిలువ ప్రేమతో నన్ను నింపము, యేసు మీ ప్రేమతో నన్ను నింపము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో కుమరిస్తాడనమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, మనం పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడి ఉన్నామన్నమాట. నింపబడి ఉండాలి. దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన యేసయ్య వాక్యంతో మనం నింపబడి ఉన్నప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఆత్మ కలిగించు ఐక్యత మనం శ్రద్ధగా కాపాడుకొని బ్రతకాలి అంటే దేవుని ప్రేమతో, పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో మీరు ఉండాలి. యేసే ప్రేమతో నింపబడిన స్థాయిలో మనం ఉండాలి అనమాట. యేసే ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రియులారా ఇతరులతో క్షమించుకోవడానికి చాలా ఈజీ అన్నమాట. కానీ దేవుని ప్రేమతో నింపబడలేని వారికి క్షమించుకోవడం చాలా కష్టం అన్నమాట, చాలా కష్టం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, యేసే మీ ప్రేమ మాత్రం నా హృదయంలో ఏ రోజు కానీ తగ్గిపోవద్దు. ఇప్పుడు ఎఫెసోస్ సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎఫెసోస్ సంఘం గురించి రాయబడిన యేసుక్రీస్తు ఎఫెసోస్ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పబడిన ఒక విషయం ఉంది.
మొదటి ప్రేమ తగ్గిపోయింది అనమాట. మొదటిగా మంచిగా ప్రేమించాము ఎఫెసో సంఘం క్రిస్తువును, కానీ మెల్లమెల్లగా ప్రేమ తగ్గిపోయింది అని ఒక కంప్లైంట్ యేసుక్రీస్తు చెప్పినట్టు ప్రియులరా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులరా మనం చూడవచ్చు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మనం సువార్త రక్షణ పొందినప్పుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్తిసం పొందినప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు కూడా యేసుక్రీస్తుతో మనకుందా? మనకు ప్రేమ ఇంక్రీజ్ అయిందా లేదంటే తగ్గిపోయిందా? ఎలా ఉంది మన పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు ఇలా మన పరిస్థితి? దేవుని ప్రేమించే విషయంలో, యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో మనం తగ్గిపోయామా లేదంటే మనం ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుందా? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని ఒక వాక్యాన్ని బట్టి, లేదంటే దేవుని ఒక వాక్యం అంటే ప్రేమ లేఖ అనమాట, యేసయ్య బైబిల్ గ్రంథం. ఆ ప్రేమ లేఖ మనం చదువుకొని యేసుక్రీస్తు ఉన్న ప్రేమలో మనం అనుదినం ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఇంక్రీజ్ ఉంటే మీరు క్షమించే వ్యక్తిగా కొనసాగించబడుతుంది. క్షమించే వ్యక్తిగా కొనసాగించబడితే తగ్గిపుతో బ్రతుకుతుంది, ఆత్మ కలిగించు ఐక్యత కాపాడబడుతుంది. అలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అడుగు వాటన్నట్టుకుండాను, ఊహించు వాటన్నట్టుకుండాను గొప్ప దీవెనలు వారు అనుభవిస్తారు అనమాట. అనుభవంగా మార్చబడదు. ఆశీర్వాదం అని పలకడం కాదు, ఆశీర్వాదం మన జీవితంలో ఆశీర్వాదం అది అనుభవంగా మార్చబడుతుంది అనమాట. లేదంటే కొందరి జీవితంలో అది కళలుగా మిగిలిపోతుంది అనమాట. కొందరి జీవితంలో ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాం కానీ అది మాటలుగా కళలుగా మిగిలిపోతుందేమో. కానీ ఆశీర్వాదం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆశీర్వాదం మీరు అనుదినం అనుభవించాలి అనమాట. ఇప్పుడు దేవుని ఒక ఆశీర్వాదం మనం అనుభవించాలి అంటే దానికి అర్థం ఆయన క్రిస్తువును అనుభవించడమే. గొప్ప ఆశీర్వాదం ఏంటది? క్రిస్తువు అనమాట, జీవంగా దేవుడు అనమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదనమాట. కాబట్టి క్రిస్తుతో ప్రియులారా మనం సహవాసంలో మనం నమ్మకం ఉండే మిగిలిన ఆశీర్వాదాలు కూడా మనల్ని వెంబడిస్తుంది, మనం అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు మనం అనుభవిస్తున్నామా దేవుని ఆశీర్వాదం? అనుభవించలేదు అంటే ప్రియులారా మనం మారుమనస్సు పొందాలి అనమాట. ఎక్కడో మనం తప్పిపోయిన స్థాయిలో మనం ఉన్నారేమో. ఇప్పుడు మారుమనస్సు పొందాలి. ఆశీర్వాదం దేవుని పులి పొందిన ప్రియులారా మన ఆశీర్వాదాలు అనుభవించలేదు అంటే దేవుని వైపు కాదు, మన దగ్గర ఏదో పొరపాటు ఉన్నట్టే. కాబట్టి అది మనం సరి చేసుకోవాలి. దేవుడు క్షమించే దేవుడు, కాబట్టి సరి చేసుకోవాలి. కాబట్టి వాక్యం ధ్యానం ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది మన జీవితాన్ని వాక్యం ద్వారా సరి చేసుకోవాలి, వాక్యం ద్వారా కట్టుకోవాలి. మనం మారుమనస్సు పొందాలి. దేవుని యొక్క చిత్తంలోనికి రావాలి అనమాట. దేవుని యొక్క ప్రణాళికలోనికి రావాలి. దేవుని పిలుపు ఉంది గొప్పది, కానీ దేవుని పిలుపునకు తగినట్టు మీరు అనుదినం ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి ప్రతిదినం దేవుని చిత్తానుసారంగా ప్రియులారా ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. శ్రద్ధగా అంటే మనం శ్రద్ధగా కాపాడుతున్నామా? స్తోత్రం. చాలా విషయాలు చాలా విషయంలో మనకు శ్రద్ధ ఉండవచ్చు, కానీ ఈ విషయంలో శ్రద్ధ ఉండాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దీని విషయంలో మనం మనస్సు పెట్టాలన్నమాట. దేవునితో మనం యేసుక్రీస్తుతో మనం సమాధానంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అది మాత్రం సరిపోవడం లేదు. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన తోటి సహోదరులతోటే ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు బాధ్యత అనమాట, రెస్పాన్సిబిలిటీ అనమాట. నా ఒక బాధ్యత అనమాట. మీతో ఆత్మ కలిగించే ఐక్యత కాపాడే విషయంలో నాకు బాధ్యత ఉంది. నాకు మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిపరంగా వారు అందరికీ బాధ్యత ఉంది అనమాట. ఒక్కరికని కాదు, కాపురికని కాదు, దేవుచండాలకని కాదు, అందరికీ బాధ్యత ఉంది అనమాట. కాబట్టి దీనిలో ప్రియులారా మన శ్రద్ధగా ఉండాలి. అంటే ప్రియులారా శత్రువు ఉంది అనమాట. సాతాను అబద్ధాలు కానీ, మిస్అండర్స్టాండింగ్ కానీ, ఇంకా రకరకాల విధంగా మనం ఐక్యత లేకుండా, మనం కలిసి ఉండకుండా పని చేస్తున్నాడు అనమాట. అది పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, ప్రభువుకు తెలుసు. అందుకొరకే ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది మన కొద్దిగా శ్రద్ధగా ఉండాలి అనమాట. కాబట్టి మనం మాటలు జాగ్రత్త ఉండాలి, మన క్రియలు జాగ్రత్త ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, ప్రేమతో నింపబడి మాట్లాడడం నేర్చుకోవాలి. గర్వంతో మనం మాట్లాడవద్దు, క్షమించుకోవాలి. ఇంకా కొన్ని కొదువులు రావచ్చు అనమాట. మన తోటి సహోదరులకు మీ మనం తోటి సహోదరులు అందరూ మీ ఆత్మీయంగా ఉండాలని లేదు.
మీరు చాలా గొప్ప ఆత్మీయంగా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఒక స్థాయిలో లేదేమో. కాబట్టి ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న మీరేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి, ప్రేమతో నింపబడి క్షమించుకోవాలి అనమాట. లేదు అంటే ప్రియులారా, సాతాను ఆ వ్యక్తులను మీ నుండి దూరం చేయడానికి అవకాశం ఉంది అనమాట. రిలేషన్షిప్ లో గ్యాప్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలి. దేవునితో ఉన్న రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలి. అలాగే దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నింపబడి మన తోటి సహోదరులతో కూడా రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలి అనమాట. ప్రేమతోనే సాధ్యం అది. దేవుని ప్రేమతో, యేసే ప్రేమతోనే సాధ్యం, పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. కాబట్టి ప్రియులారా, ఎదుటి వ్యక్తి మాత్రం కాదు, మనం కూడా తగ్గించాలి. మనం చాలాసార్లు ఇలాగ అనుకున్నాం, వారు తగ్గించుంటే నేను తగ్గిస్తాను, వారు తగ్గించలేదంటే నేను తగ్గిపోది నేను చేయలేదని మనం అలాగే ఆలోచన చేస్తున్న వ్యక్తి ఉన్నారని. అంటే వారు తగ్గిస్తున్నారా లేదని లేదు, వారు తగ్గిస్తున్నారా అని కాదు, కానీ మనం తగ్గించాలి అనమాట. మనం తగ్గించాలి, మన దేవుని స్వరం లేదని మనం తగ్గించాలి, మనం క్షమించుకోవాలన్నమాట. అప్పుడు వారు కూడా తగ్గిస్తారనమాట, వారు కూడా క్షమిస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, మనం ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేని కొరకు ప్రియులారా? మన మేలు కొరకే, నా మేలు కొరకే, మీ మేలు కొరకని సత్యం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా ప్రియులారా. కాబట్టి ఆత్మ కలిగించాయి కదా, శ్రద్ధగా కాపాడినట్టు పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక, మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ యునైటెడ్ ఇన్ ద స్పిరిట్. కాబట్టి దేని కొరకు మనం ప్రయత్నం చేయాలని కూడా బైబిల్లో రాయబడింది. మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ యునైటెడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ కలిగి ఐక్యత మనం కాపాడే విషయంలో మనం ఉత్సాహం ఉండాలి, ప్రయత్నం చేయాలి, బాధ్యత కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న విషయం చాలు మీతో నేను ఇంకా మాట్లాడలేదు, ఇంకా మీతో నేను ఉండలేదు అని కొందరు. దానికి అర్థం ఏంటిది? వారు ఆత్మ మనిషి చాలా వీక్ ఉంది అనమాట. వారి హృదయంలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉంటే వారు ప్రభువుని జ్ఞాపకం వస్తాయి అనమాట. ప్రభు చేసిన తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పాపాలు క్షమించాం కదా, ఆ హృదయం కలిగిన వారుగా క్షమించుకొని ఐక్యత కాపాడుకొని బ్రతకాలి. అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు ప్రియులారా, చిన్న విషయం కొరకు దేశీ బెండని మనం కట్ చేయవద్దు అనమాట. రిలేషన్షిప్ కట్ చేయవద్దు. కొందరు చిన్న విషయం చాలు దాన్ని పెద్దగా చెప్పి నేను చేస్తున్న కరెక్ట్, వారు చేస్తున్న కరెక్ట్ కాదు అని చెప్పి. కాబట్టి ఎవరు ప్రియులారా, నేను పొరపాటు చేస్తున్నా లేదంటే మీరు చేస్తున్నా, ఎవరు చేస్తున్నా సరే, పొరపాటు అనమాట. ఆయనప్పుడు కూడా పరిష్కారం ప్రియులారా, పరిష్కారం ఏంటది? పరిష్కారం మనం వెళ్ళిపోవడం వల్లనే అదైనా పరిష్కారం. ఇవన్నీ రిలేషన్షిప్ కట్ చేయడం వల్లనే అదైనా పరిష్కారం. చాలాసారి మనం అలాగే చేస్తారేమో. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కృపాసనం దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం నాకుంది, మనకు అందరికీ అవైలబుల్ గా ఉంది అనమాట. రక్తం ప్రియులారా వాడుకోవాలి. ఎవరైనా పొరపాటు చేసినా వెంటనే మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు రక్తంలోనికి నడిపించాలి. బ్రదర్, సిస్టర్, మీరు ఆలోచన మాటలు క్రియ ద్వారా పాపం చేస్తాం కదా, కాబట్టి దేవునితో క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు, నేను కూడా క్షమిస్తాను. మనం ఆత్మ కలిగి ఐక్యతలో మనం కలిసి ముందుకు వెళదాం. మీలో మాత్రం కాదు, నాకు కూడా పొరపాటు ఉంది, నేను కూడా కట్టబడుతున్న వ్యక్తి, నేను కూడా సంపూర్ణుడు కాదు, నేను కూడా అంటే మన ప్రాణంలో మనం కట్టబడుతున్నాం అనమాట. ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మలో సంపూర్ణత ఉంది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 5:17 ప్రకారం నూతన సృష్టిగా మన ఆత్మలో దేవుడు మార్చాం. ఆత్మలో కొదువు లేదు, కరెక్టే, కానీ ప్రాణంలో కొదువు ఉంది. ప్రతి ఒక్కరికి ప్రాణంలో కొదువు ఉంది. అందుకొరకు కొన్నిసారి మాటలు జారిపోతాయేమో, కొన్నిసారి సమ్ మిస్టేక్ జరుగుతాయేమో. కాబట్టి ప్రియులను అర్థం చేసుకోవాలి. పూర్ణంగా కట్టబడలేదు. రక్షణ ఆత్మలో రక్షణ పొందేం, కానీ ప్రాణం రక్షణ జరుగుతుంది అనమాట, పని జరుగుతుంది అనమాట, కంప్లీట్ కాలేదు. కాబట్టి పొరపాటు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అది సాతాను కూడా తెలుసు. అక్కడే ఎక్కువ దెయ్యాలు కూడా పనిచేస్తాయన్నమాట, మనల్ని దూరం చేయడానికి. భార్య భర్తలను కానీ, సహోదరు కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కానీ దూరం చేయడానికి అక్కడే దెయ్యాలు. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. కాబట్టి మనం పనులు జరుగుతున్నాయి అనమాట, కంప్లీట్ కాలేదు. ప్రాణంలో ఆత్మలో మనం చూసినట్లయితే నూతన సృష్టిగా దేవుడు మార్చామని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే దేవుడు వచ్చి నివాసిస్తాను. ఇప్పుడు మన ప్రాణంలో నాకు మీకు కొదువు ఉంది, సత్యం అనమాట, బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది జరుగుతుంది అనమాట, పనులు జరుగుతుంది, శుద్ధీకరణం జరుగుతుంది. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు
కెడుతున్నాం అనమాట. ఈ పనులు జరుగుతున్న కాలంలో ఉన్నా కాబట్టి దయచేసి ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నా ఒక పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి, మీ యొక్క పరిస్థితి నేను అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి. ఆత్మలో కరెక్టే, ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అక్కడ పని ఇప్పుడు కంప్లీట్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. 2 కొరింథీయులు 5:17 ప్రకారం ప్రాణం అయితే 1 పేతురు 2:1 ప్రకారం రెస్టర్లో మనం ఎదుగుతున్నాం అనమాట. 1 పేతురు 2:1 ప్రియులారా మనం చూడవచ్చు, వాక్యమైన పాలు త్రాగాలని రాయబడింది, అపేక్షించుడని రాయబడింది. రెస్టర్లో మనం ఎదగడానికి కొరకు. కాబట్టి ఆత్మ స్థాయిలో మనందరూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి? తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు మనం క్షమించుకోవాలి. కాబట్టి మనం క్షమిస్తున్నామా లేదంటే వారు చేసిన కొందరు గతకాలములో చేసిన పాపాలు ఇప్పుడు కూడా వారు ఎదుటి వ్యక్తులు చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కూడా వారిను మనం తిడుతున్నారా? లేదంటే వారి గురించి మనం వేరే వారితో మనం ప్రచారం చేస్తున్నారా? అది చాలా డేంజర్ అనమాట. సహోదరులు గతకాలంలో కొందరు పాపం చేసి ఉండవచ్చు. వారి పాపాలు యేసుక్రీస్తుతో ఒప్పుకొని ఉండవచ్చు, యేసుక్రీస్తు క్షమించి ఉండవచ్చు, రక్తం ద్వారా కడిగి వారిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిలబెట్టి ఉండవచ్చు. కానీ అదే పాపం మీ మనసులో సేవ్ చేసుకొని, మీ మనసులో ఉంచుకొని, అదే పాపంతోనే మీ యొక్క బ్రదర్ లేదంటే మీ యొక్క సిస్టర్ను మీరు ఇప్పుడు చూస్తున్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మారుమనసు పొందాలి. అలాంటి వ్యక్తులు మారుమనసు పొందాలి. ఇప్పుడు దేవుడు క్షమించిన పాపాలు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించిన పాపాలు మనం ఎందుకు లెక్క పెట్టాలి? మనం ఎందుకు అది జ్ఞాపకం చేసుకొని ప్రియులరా మనం అలాగ చేయవద్దు అనమాట. ఎవరు అలాగ చేయవద్దు. ఇప్పుడు చేస్తున్న స్థాయిలో ఇప్పుడు కూడా ఉండే తీసివేయాలన్నమాట. ఈ రోజే తీసివేయాలి. గతకాలంలో బ్రదర్ సిస్టర్ చేస్తున్న పాపాలు అంతా కూడా మన హృదయంలో దాచిపెట్టుకొని అదే జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తిని చూసినప్పుడు అదే జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మగల ఐక్యతలు ఎలాగే కొనసాగించబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా పాపం వారు చేసిన పాపం ఉండవచ్చు. కాబట్టి దేవుడు క్షమించినట్టు మనం కూడా క్షమించాలి. క్షమించడం అంటే ఏంటది? లోపల నుండి తీసివేయాలన్నమాట. క్షమించడం అంటే నేను నాతో క్షమించమని అడగడం మాత్రం కాదు, లోపల నుండి క్షమించాలి. నేను క్షమిస్తున్నామంటే లోపల నుండి హృదయం నుండి క్షమించాలి అనమాట. కాబట్టి హృదయం నుండి క్షమించలేదు అంటే దానికి అర్థం నిజంగా మనం క్షమించలేదు అనమాట. అంటే చెత్తలు ఎప్పుడు లోపల ఉంది అనమాట. అలాగే చెత్తలు ఉన్న వారికి ప్రియుల సమాధానం ఉండలేదు, నెమ్మది ఉండలేదు. వారు ప్రాణంలో ఈవిల్స్ పెట్టు తప్పకుండా పనిచేస్తారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, హృదయపూర్తిగా క్షమించాలి, మర్చిపోవాలన్నమాట. యేసయ్య అది మర్చిపోయినట్టు కృపదయం మీ రక్తం ద్వారా కడుగు, వాక్యం ద్వారా నా ప్రాణం శుద్ధి చేయమని ప్రార్థన, దాన్ని తీసివేయమని ప్రార్థన చేయాలి. నాకు వద్దు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఎదుటి వ్యక్తులు ఎదుటి వారు చేస్తున్న మేలు గురించి మనం చూస్తున్నారా? వారు చేస్తున్న మేలు గురించి మనం చూస్తున్నారా? వారు చేస్తున్న ఎన్నో మేలు చేసి ఉండొచ్చు, దాని గురించి జ్ఞాపకం రావడం లేదేమో, కానీ వారు చేసిన పొరపాటు మాత్రం జ్ఞాపకం వస్తుందేమో. అంటే దానికి అర్థం లోపల క్షమించలేదన్నమాట. ఇప్పుడు దేశం మనం క్షమించాలి. కాబట్టి ఎదుటి వ్యక్తులు చేసిన మంచి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. కానీ వారు చేసిన పొరపాట్లు మన హృదయంలో పెట్టుకొని వారిని అలాగే మనం చూడవద్దు అనమాట. అలాగే ఇప్పుడు ఇలా దేశం మనం చూడవద్దు, క్రీస్తు ద్వారా మనం చూడాలి. కాబట్టి మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు నూతన పరిచయం చూపు చాలా ప్రాముఖ్యం అనమాట. హృదయం ద్వారా చూడడం చాలా ప్రాముఖ్యం, చూపు చాలా ప్రాముఖ్యం అనమాట ప్రియులారా. కాబట్టి మన బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాలేబ్ యెహోషువ ప్రియులారా మనం చూసినట్లయితే 12 మందిని వేగు చూడడానికి పంపించినప్పుడు 12 మంది వెళ్ళారు. 10 మంది ఒక చూపు తేడా ఉంది, 2 చూపు తేడా ఉంది అనమాట. కాబట్టి 10 మంది ప్రియులారా మనం చూసినట్లయితే వారిని చూసినప్పుడు సమస్యలు పెద్దగా చూసామన్నమాట. అక్కడే అనాకలు ఉన్నట్టు, అక్కడే వారు చాలా గొప్పవారని, మేము చాలా తక్కువ వారమని. కాబట్టి 2 మాత్రం ప్రియులారా మనం వారు ఎలాగో చూస్తారంటే సమస్యలు చూస్తే మనప్పుడు కూడా నా దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు మనకు జయం ఇస్తాడు. వారి యొక్క చూపులు అలాగే వస్తున్నమాట. కొందరు చూపులో సమస్యలు పెద్దగా చూసుకొని వారు చెప్తున్న మాట ఏంటంటే అబ్బో వారి గురించి వివరిస్తున్నాం అనమాట. సమస్యల గురించే వివరిస్తారు, శత్రువు పెద్దవాడని అలాగే. కాబట్టి మన చూపు చాలా ప్రాముఖ్యం, మన హృదయ మనస్సు చూపు చాలా ప్రాముఖ్యం.
హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన హృదయం, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయం ఒక పిక్చర్. మన మాటలు మనం రాసి పెడుతున్న కొలది మనం హృదయం ఎలాగుందని అర్థమైపోతాయి అనమాట. మన హృదయం నుండి మాటల ద్వారా మాటలు బయటకు వస్తే కదా, ఆ మాటలంతా కూడా మనం టోటల్ మనం చూసి ఉండే దాని నుండి మన హృదయం ఎలా ఉందని అర్థమైపోతాయి అనమాట. కాబట్టి మనం ఇతరులతో క్షమించామంటే ఆ వ్యక్తి చేసిన పొరపాటు గురించి మనం చెప్పలేని వ్యక్తి మార్చబడతాయి అనమాట. కానీ ఆ వ్యక్తి చేసిన పొరపాటు ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా అది కక్కుతున్నామంటే లోపల ఇప్పుడు కూడా ఉంది అనమాట. కానీ మనం అనుకున్నారేమో నేను అది అప్పుడు క్షమించామని. నిజంగా క్షమించిన వ్యక్తిగా ప్రియులారా మనం ఉంటే తర్వాత అది మనం మాట్లాడలేదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడే వారు ఉండవద్దు. బైబిల్లో రాయబడింది, ప్రియులారా, పాపం ప్రచారం చేసే వ్యక్తులుగా మనం ఉండవద్దు. పాపం ఇతరులు చేస్తున్న పాపాలు ప్రచారం చేసే వ్యక్తి ఉండవద్దు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, పాపేను మారుమనసులోనికి నడిపించాలి. అంటే డైరెక్ట్ ఆ వ్యక్తితో మనం చెప్పవచ్చు, హక్కు ఉంది. కానీ ప్రియులారా, మన వేరే వారితో దయచేసి ఇంకొకరు చేసిన పాపాలు ప్రచారం చేయవద్దు. ఈ కాలంలో అది ఎక్కువ జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మనం కూడా అలాగ ఉండవద్దు అనమాట. దేవుని కుమార్తె బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, 1 Petrus 2:9 ప్రకారం, యేసుక్రీస్తు పులి పొందిన ప్రియులారా మనం అలాగే చేయొద్దు. యేసుక్రీస్తు పులి పొందిన మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తుని ప్రచారం చేయాలి, గుడ్ న్యూస్ ప్రచారం చేయాలి, సిలువ వేయబడిన క్రిస్తువుని ప్రచారం చేయాలి, సమాధి నుండి 3వ రోజు తెరలేచిన యేసుక్రీస్తుని ప్రచారం చేయాలి, సాతాన్ని ఓడించిన యేసుక్రీస్తుని ప్రచారం చేయాలి, పాపానికి పరిష్కారం తీసుకుని వచ్చిన క్రిస్తువుని ప్రచారం చేయాలన్నమాట. లేదంటే ఏమవుతుంది? దేవుడు మనకిచ్చిన సమయం వ్యర్థం చేస్తున్నాం అనమాట. వారు వీరు చేసిన పాపాలు మనం ప్రచారం చేసుకొని బ్రతున్న వ్యక్తి ఉంటే దేవుడు మీకు ఇచ్చిన సమయం మీరు వేస్ట్ చేస్తున్నా అనమాట. అలాగే వ్యర్థం చేస్తున్న వారి జీవితం కూడా వ్యర్థంగా మార్చబడుతుంది. కాబట్టి దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పిలుపు మన క్రిస్తువుని ప్రకటించాలి, క్రిస్తు ప్రేమ కూడా చెప్పాలి. అదే పిలుపు అనమాట. హల్లెలూయా. పిలుపులో ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడుకొని క్రిస్తువుని ప్రకటించాలి. ఇంకా ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడకుండా అంటే మన హృదయంలో అనేకత పెట్టుకొని, కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని, చేదు పెట్టుకొని, దురాశ పెట్టుకొని క్రిస్తువుని ప్రకటించిన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. బైబిల్ మనకు నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హృదయ శుద్ధి గల వారిను చేర్చుకోవడానికి ప్రభువు త్వరగా వస్తాడనమాట. అప్పుడు చెప్పారు, నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం లేకుండా ఎవరు ప్రభువుని చూడలేదని ఆమె హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా 12:14 రాయబడింది. ఇప్పుడు ప్రియులారా, మనం పరిశుద్ధలు ఎదగాలి. ప్రభువుకు మాటలు, ప్రభు పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధలు ఎదగాలి. ప్రభువుకు తగినట్టు మనం ఎదగాలి అనమాట. ప్రభువుకు తగినట్టు మనం ఎదగాలి. అది ప్రభు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యత మన ఎదుగునట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక ఈ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, ఫేత్తుడు ఉండాలి అనమాట. కాబట్టి దేవుడు మన హృదయం చూస్తున్నాం, అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇంకా ఒక వాక్యం కూడా ఎప్పుడైనా చదివి మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులు ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అందరి పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సరే, మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? అందరి పురుషుడు లేదా ఇన్నర్ మ్యాన్ రోజు బలపరచబడుతుందా? ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి అన్నమాట. ప్రతిరోజు బలపరచబడాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా బలపరచబడాలి. అది దేవునికి చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ వై we never give up, though our bodies are dying, our spirits are being renewed every day. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మ ప్రతిరోజు నూతన పరచబడాలి, అంటే ప్రతిరోజు బలపరచబడాలి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల వేసే మాటలు మనం వినాలి, ప్రేమ లేక మనం చదవాలి. ఇప్పుడు ఏమవుతుంది? మన ఇన్నర్ మ్యాన్ అనుదినం బలపరచబడతాయి అనమాట. అనుదినం బలపరచబడతాయి. దానితో పాటు ప్రాణం పరిశుద్ధపరచబడతాయి. దానితో పాటు మన శరీరం కూడా మంచి ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి దేవుడు ఒక చూపులో ప్రియులారా, దేవుడు ఇన్నర్ మ్యాన్ లేదంటే మన కొత్తగా జన్మించిన ఆత్మ దేవుడు బలపరిచాడు. మీ ఆత్మ ఎలా ఉంది? బలహీనంగా ఉందా? ఇప్పుడు మీ ఆత్మ బలహీనంగా ఉంటే
దానికి అర్థం మీరు క్షమించలేదన్నమాట. చాలా కష్టం. ఆత్మ బలహీనంగా ఉండే క్షమించడం చాలా కష్టం. ఆత్మ బలహీనంగా ఉండే దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం చాలా కష్టం అన్నమాట. ఆత్మ బలహీనంగా ఉండే ప్రేమ సువార్త చెప్పడం వెనకైపోతాయి. మనం పరిస్థితుల గురించి చెప్పి వెనకైపోతాయి అన్నమాట. కానీ ఆత్మ బలంగా ఉండే ఆత్మ బలంగా ఉండే ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడిన స్థాయిలో ఉండే క్షమించే వ్యక్తిలో మీరు టోపుగా నిలబడతాయి అనమాట. అందరితో క్షమించే వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడే వ్యక్తిగా మీరుండే ఆత్మ గురించి ఐక్యత మీరు కాపాడబడతాయి అనమాట, కాపాడతారనమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడిన వ్యక్తి ఉండే మీరు తగ్గింపగలిగిన వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. గర్వాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరుస్తుంది అనమాట. ఆత్మ కొత్తగా జన్మించిన ఆత్మని ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న వ్యక్తిగా మీరుండే ఇచ్చే విషయంలో దేవుని రాజ్యం వరకు లేదా ఇద్దరులకు సహాయం చేసే విషయంలో మీరు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవ్వాలి, అది దేవుని చిత్తం అనమాట. విత్తనాలు ఎక్కువ పెడతారు, కోత కూడా ఎక్కువ వస్తాయి అనమాట, పంట కూడా ఎక్కువ వస్తాయి అనమాట. కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, ప్రియులారా మనం చూస్తున్నది ఇక్కడ స్ఫుటంగా రాయబడి ఉంది. కావున మేము అధైర్యపడము. చూడండి, అధైర్యపడము. కొందరకు భయం వస్తుందేమో. ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉంటే భయం వస్తుంది. కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతున్న కొలది భయం తొలగిపోతుంది అనమాట. ఎందుకంటే దేవుని ప్రేమతో హృదయం అంతా దేవుని ప్రేమ నింపబడి ఫియర్ వెళ్ళిపోతుంది అనమాట. భయం స్పిరిట్ పారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. కాబట్టి కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించున్నాను, అందరి పురుషుడు దినదినము దినం బలపరచబడాలి అనమాట. మన ఆత్మ మనిషి దినం అంటే మంచి ఫుడ్ మనం తినాలి అనమాట. వాక్యం మంచిగా తినాలి, ప్రేమ లేక మనం చదవాలి, ఎక్కువ చదవాలి, గంటల ప్రార్థన వరకు మనం వినాలి, చదవాలి, ధ్యానించుకోవాలి. అప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతుంది, ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతాయి, ప్రాణములు విడుదల జరుగుతాయి, శరీరం అంతా నార్మల్ పని చేస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ దేవుని వాక్యంలో ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడిన స్థాయిలో మనం ఉండే ఇద్దరు దీవించే వారుగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం అలాగ ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇక 17వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 4:17 వచనం, ఫర్ అవర్ ప్రెసెంట్ ట్రబుల్స్ ఆర్ స్మాల్ అండ్ will not last very long, yet they produce for us a glory that vastly outweighs them and will last forever. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని దానిచ్చి చూచుచున్నాము గనక క్షణ మాత్రముండు మా చులక్కని శ్రమ మా కొరకు అందకందకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే అవర్ ప్రెసెంట్ ట్రబుల్స్ ఆర్ స్మాల్. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు చిన్నదన్నమాట. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వలన మహిమాన్ని తీసుకొస్తూ నాలో మీరు ఉన్నా కాబట్టి దేవుడు చాలా 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 గొప్పవాడు అనమాట. మన దేవుడు గొప్పవాడు అనమాట. ఆకాశం భూమి సౌందర్యం అందరిచిన దేవుడు మన దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ దేవుడు గొప్పవాడని మనం ఎంతగా గ్రహించిన కొద్ది చూస్తున్న కొద్ది మన సమస్యలంతా కూడా చాలా చిన్నదన్నమాట, చాలా చిన్నది. కాబట్టి మీ సమస్యలు చిన్నదిగా చూడాలి. కాబట్టి క్రిస్తువును గొప్పగా ప్రియులారా గొప్పదిగా మనం చూస్తున్న కొద్ది మన సమస్యలంతా చాలా చిన్నదిగా అవుతాయి అనమాట. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ మీరు టెన్షన్ తో బీపీ పెరుగుతున్న స్థాయిలో ఉన్నామంటే సమస్యలు చిన్నది చాలా పెద్దగా మీరు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తుని పెద్దగా చూసుకోవాలి. అప్పుడు మన సమస్యలు చిన్న అయిపోతాయి అన్నమాట. అవర్ ప్రెసెంట్ ట్రబుల్స్ ఆర్ స్మాల్. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్న దేవుడు మనకు ఇవ్వబోతున్న మహిమతో పోల్చినట్లయితే ఇప్పుడున్న సమస్యలు అసలు సమస్య కాదనమాట. దేవుడు మనకు ఇవ్వబోతున్న గొప్ప మహిమ దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ మహిమ అనుగ్రహించారు, మహిమను మనం ఎదుగుతున్నాము. నిత్య మహిమ, సంపూర్ణ మహిమ, మహిమ శరీరం యేసుక్రీస్తు రాకడలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 18వ వచనం, సో వీ డు నాట్ లుక్ అట్ ద ట్రబుల్స్ వీ క్యాన్ సీ నౌ. కాబట్టి ఇప్పుడు చూస్తున్న ఆ సమస్యల వైపు చూసుకొని ఉండవద్దు అనమాట. నేను క్రీస్తు వైపు చూడాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంది కదా మీకు, ఆ సమస్యల వైపు అదే చూసుకొని ఉండే అదే మీ ధ్యానం అవుతుంది. బీపీ పెరుగుతుంది, బలహీనపరచబడుతుంది, భయం వస్తుంది, ముందుకు వెళ్ళడం కష్టమైపోతుంది.
కానీ మీరు క్రీస్తు వైపు చూసుకొని ఉంటే మీకు హృదయంలో సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఓదార్పు వస్తుంది, నెమ్మది వస్తుంది. ఆమె ప్రేమతో నింపబడి దానితో క్షమించుకొని తగ్గింపుతో ఆత్మగలు ఐక్యత కాపాడుకొని అనేక దేవుళ్ళు అనుభవించుకొని అనేకలకు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా, అనేకలు క్రిస్తులోనికి నడిపించే వ్యక్తిగా మార్చబడుతుంది. ఇప్పుడు అనేకలు క్రిస్తులోనికి నడిపించే వ్యక్తిగా ప్రియులారా మనం ఉండాలి అంటే మన మనసు క్రిస్తు మీద ఫోకస్ చేయాలన్నమాట, సమస్యల మీద కాదు. సమస్యల మీద మీరు ఫోకస్ చేసుకొని ఉంటే అనేకలను మీ యొక్క మాటలు క్రియల ద్వారా క్రిస్తు నుండి దూరం చేయడానికి అవకాశం ఉంది అనమాట. కానీ క్రిస్తు మీద మీ చూపు ఉంటే, యేసుక్రీస్తు మీద మీ చూపు ఉంటే మీరు బలం పొందుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికి అనేకలు క్రిస్తు దగ్గరకు నడిపించే వ్యక్తిగా బ్రతుకుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మన చూపు చాలా ప్రాముఖ్యం ప్రియుల, మన చూపు చాలా ప్రాముఖ్యం. మనం విన్న విషయాలు కూడా ప్రాముఖ్యం. క్రిస్తు గురించి వినాలి. ఇప్పుడు క్రిస్తు గురించి విన్న కొలది విశ్వాసం పెరుగుతుంది. క్రిస్తు వైపు చూడాలి, క్రిస్తువుని ధ్యానించుకోవాలి హృదయంలో. ఇప్పుడు మన మాటలంతా కూడా క్రిస్తువుగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువుని మనం ధ్యానించుకున్న కొలది, క్రిస్తు మాటలు మనం నింపబడుతున్న కొలది, వినిన కొలది మన హృదయం అంతా కూడా క్రిస్తు మాటలతో ప్రేమతో నింపబడుతుంది. మన నుండి జీవదానందలు, పరిశుద్ధ నది, ప్రేమ అన్నది మన ఆత్మ నుండి పొరలొస్తాయి అనమాట. ఇప్పుడు ఇది ప్రియులారా దేవుని యొక్క చిత్తమని, సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం క్రిస్తు వైపు ప్రియులారా మనం చూస్తాం, సమస్యల వైపు కాదు. ఇప్పుడున్న సమస్యల వైపు దయచేసి చూడవద్దు. సమస్యలంతా కూడా సమస్యలు కాదు, కొనసాగించబడుతుందేమో, కానీ క్రిస్తు మాత్రం ప్రియులారా ఇప్పుడు చూస్తున్న విషయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదర్శ్యమైనవి నిత్యములు. కాబట్టి చూస్తున్న అన్ని కూడా నిలబడలేదన్నమాట. ఇప్పుడున్న సమస్యలు కనిపించకుండా మార్చబడతాయి అనమాట. కానీ క్రిస్తు మాత్రం ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మన క్రిస్తు వైపు మనం ఫోకస్ చేస్తాం, క్రిస్తువును చూసుకొని మనం ముందుకు వెళ్దాం, క్రిస్తువుని ప్రియులారా ధ్యానిస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, మన వాక్యానుసారంగా బ్రతుకుతాయి, మనం ఫలిస్తాయి అనమాట. ఇదే వాక్యం బైబిల్ మనకు నేర్పిస్తుంది, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ కలుగుతండి, మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కృపలో ఆధారపడుతున్నాం తండ్రి. ఆత్మ కలిగించే కదా శ్రద్ధగా కాపాడుకొని ప్రతి కృప తండ్రి మాకు అందరికి హోళిస్తుంది. అదే ఇంకా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆత్మ బలపరుచుందండి హృదయంలో తండ్రి. లోతైన శుద్ధీకరణ పరిశుద్ధాత్మ దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వాక్యంతో నింపబడిన బ్రతుకు, ప్రేమతో నింపబడిన బ్రతుకు అందరూ హోళిస్పిరిద ఎల్లప్పుడూ దేవా దేశము తండ్రి మహిమలో అనుదినం ఆమె ఇంగ్రిస్తానట్టు పరిశుద్ధాత్మ దేవా కృప చూపుతండి. ఓహే డాబా ఖరాబైన సూడకోరబిడే దేవా సిక్క ఆరాధన ఖర దేవా మీరు ఎంత గొప్పవాడని రేపు ప్రతి ఒక్కరు రేపు దేవా దేశము తండ్రి. ఓహే డాబా ఖరాబైన సూడకోరబిడే హోళీ స్పిరిట్ ప్రతి ఒక్కరు ఉదయం అభిషేకంతో ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబైన ఇప్పుడే కుమరించుముందండి, హోళీ స్పిరిట్ కుమరించుము దేవా, పరిశుద్ధాత్మ ఫలం వరాలతో ప్రతి ఒక్కరు నింపముందండి, ప్రేమతో కుమరించుముందండి. ప్రతి ఒక్కరు క్షమించే ఆ కృప సమృద్ధి, క్షమించే కృపదేవ దేయమవుతండి, ప్రేమతో క్షమించే కృపదేవ దేయమవుతండి. ఓహే డాబా ఖర హృదయ శుద్ధి గెలవారు ధన్యులు తండ్రి. వాక్యం ప్రార్థన చేస్తున్నాం, శుద్ధి చేయబోతండి, హృదయాన్ని శుద్ధి చేయబోతండి. దాన్ని దీవించే కృపదేవ దేయము దవా సిక్ ఆరాధన ఆత్మ కలిగించే ఐక్యతలో ఇంగ్రిస్తా అన్నట్టు కృపదేవ దేయము తండ్రి. అలాగే తండ్రి భార్య భర్తలు కూడా వారు ఆత్మ కలిగించే ఐక్యతలు వారు శ్రద్ధగా ఐక్యతలు వారు కొనసాగించినట్టు సహాయం చేయబోతండి. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత ఇంగ్రిస్తామని ప్రార్థన చేస్తున్నాం. సహోదరుల మధ్యలో ఏషంలో ఐక్యతలు ఇంగ్రిస్తామని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలో ఇంగ్రిస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఐక్యతలో ప్రేమలు ఇంగ్రెస్ అవ్వకుండా దానికి వ్యతిరేకంగా పడేస్తున్న అపవాది క్రియలు యేసు రక్తం యేసులో ఇప్పుడే పరిశుద్ధాత్మలో ఇప్పుడే కాలిపోయినాక ఏమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబిన సుఖలో కోరబిడే మీతో ఉన్న సహవాసములో కృష్ణునందు సహోదరులతో సహవాసములో ప్రేమలో తండ్రి ఐక్యతలు ఇంగ్రెస్ అన్నట్టు దవ కృపదయమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖర తగ్గిపోదవా దయమో తండ్రి, దవ సహనం దేవా దయమో తండ్రి. ఓహే డాబా ఖరాబిన ఎదుటి వ్యక్తి యొక్క పొరపాడులు క్షమించే మనసు దేవా దయమో తండ్రి. ఆమె ప్రేమతో కుమరించుందండి, ప్రేమతో కుమరించుందండి. ఓహే డాబా ఖరాబిన సుగలో కోరబిడే. అలాగే దేవా అడుగు వాటన్నిటికంటే ఊచి వాటన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఎవరైతే ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకొని శ్రద్ధగా కాపాడుకొని ఐక్యత కలిగి బ్రతుకుతున్నారో వారు తండ్రి వారిను తండ్రి దేవా అడుగు వాటన్నిటిని ఊహించి వాటు అన్నట్టుకంటే గొప్ప దీవెనలతో ప్రభావ మీరు నింపబోతున్నటి సుదీస్తున్నాందండి. ప్రతి ఒక్కరు దేవా గొప్ప ఆశీర్వాదం యేసునామములో తండ్రి అనుభవించినాకని ప్రార్థన చేస్తున్నాందండి. మానసికంగా తండ్రి బలపరచబడినాక దేవా సంతోషంతో, సమాధానంతో, ఓదార్పుతో, దవా స్తోత్రం, దవా చక్కని ఆరోగ్యంతో, ఫైనాన్షియల్ దీవెనలతో
తండ్రి దేవా ఆమె దీవించబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి దీవెన యేసునామములో ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని సదగా కాపాడుతున్న ఆమె ప్రతి ఒక్కరు యేసునామములో వారు అది అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసే నన్ను గొప్పగా దీవించామని సాక్ష్యం చెప్పినట్టు గొప్ప మెరకులు, ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆమె దేవా మీరు చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్కరు యేసులో అన్నదనం యేసును అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అయితే ఒక మెరకులు జరిగినాక తండ్రి, అద్భుతాలు జరిగినాక, ఆశ్చర్యకార్యాలు జరిగినాక తండ్రి, ప్రతి ప్రార్థనలకు యేసులో జవాబు వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం. అభావది ఆమె సిగ్గుపడినాక అభావది పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్, సాతాన్ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్, రోహే డాబా కరబిడే సుగడ కోరబిడే అల్కా సాతాన్ ప్రియులు ద నేమ్ ఆఫ్ సంభవంగా ఏమైపోయినాక పరిశుద్ధాత్మ బలమైన కార్యం ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క వ్యక్తులు ఇప్పుడే జరనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నూతన అభిషేకంతో మీరు నింపినటువంటి వందనాలు, పరిశుద్ధాత్మతో మీరు కుమ్మరిస్తున్నటువంటి వందనాలు తండ్రి. బలమైన అభిషేకంతో కుమ్మరించుముందండి. ఓహే లాభాకార మీరు ఆత్మ కలిగించాయి కదా కాపాడే ఒక అభిషేకంతో ఇప్పుడే నింపముందండి, కుమ్మరించుముందండి, అదే కుమ్మరించుముందండి. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో అదే ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుమ్మరించుము తండ్రి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపబడి భాషలు మాట్లాడినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు జరగబోతున్న భవిష్యత్తులో జరగబోతున్న విషయాల గురించి మాట్లాడే అభిషేకంతో ప్రవచన ఆత్మతో ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుమ్మరించుము తండ్రి. మీరు కుమ్మరిస్తున్నట్టు వందనాలు. ఓహే డాబా ఖరాబిదే సుగోడకోడబిదే కుమరించుమని జీవదానందలు ప్రతి ఒక్కరు నుండి ఇప్పుడే ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాను. నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవదానందలు ప్రవహిస్తేనే చెప్పినట్టు తండ్రి. ఆశీర్వాదాలు ప్రవహించిన కదండి, ఆశీర్వాదం అనుభవిస్తున్న కదండి. మానసికమైన ఆశీర్వాదాలు, శరీరమైన బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ దేవా ప్రతి కుటుంబ జీవనంలో దేవులు ఆమె దేవా సిక్ ఆరాధన పిల్లలు భవిష్యత్తు విషయంలో మరొకరు జరిగిన కదనేమో అద్భుతం జన ఆశ్చర్యకార్యాలు జరిగిన కదనేమో జీసస్. ఓహే డాబా ఖరాబినా సుగోడకోరబిలే కుమ్మరించుమండి. ఓహే డాబా ఖరాబినా సుగోడకోరబిలే ఆరాధన. జీవనదిని నా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యమన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యమన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. ఎల్లప్పుడు వేసా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. ఎస్ ఫాదర్ తండ్రి దేవా యేసు మీ ఆత్మతో మమ్మల్ని నిమ్మని స్తుతిస్తాను. ప్రతినంతకాలం పరిశుద్ధాత్మ నదులు మా ఆత్మ నుండి మా అందరి ఆత్మ నుండి సమృద్ధి ప్రవేశినాకనే ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మ నది వలెను ఉన్న యేసునామములో తండ్రి ఆ దీవెన తండ్రి అందరిని అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. సర్వత్ర సంఘం అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దబ్బిస్తాం. మీరు అక్కడ మేమందరం ఎత్తబడిన గుండెలు ఉండే కృపదేవా దయచము మహిమగలద మీకు అభిస్తాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.